24వ వార్డులో నజీర్ ఖాన్ గారి కుటుంబ సభ్యులైనటువంటి సమీర్ ఖాన్ గారు, వారితో పాటు గతంలో మాతో ఉండి మళ్ళీ దారి చెప్పినటువంటి మా పిల్లలే, మా కోసం దెబ్బతిన్నటువంటి పిల్లలు కూడా ఇప్పటికీ మా మనసులో కృతజ్ఞత ఉంది. యూనిస్ కానీ, ఐస్ బాబా కానీ, ఇబ్రహీం కానీ, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా వారిని తెలుగుదేశం పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. అంతేకాకుండా ఈ వార్డులో కౌన్సిలర్గా ఉన్నటువంటి ఆల్ఫా ముస్తా కావచ్చు, వాళ్ళ కుటుంబం కావచ్చు, మా పాత్రలు ఈరోజు రాకపోయిన దానికి కొత్తగా కథలే మళ్ళీపోతుందని అంతా కలిసే ఉంటాం. ఈ వార్డులు కూడా పెరుగుతాయి, ఇద్దరు కూడా పోటీ చేస్తారు, ఇద్దరిని కూడా గెలిపించుకుంటారు. అది ఎక్కడ అనుమానం లేదు. కన్వెన్షన్ పార్టీకి చేయం మేము. రెండోది, ఇది ఊళ్ళో నాయకత్వం అనేది ఖచ్చితంగా అవసరం. ఈరోజు యువకులైనటువంటి మీరందరూ కూడా రాజకీయాల్లో రాణించాలనే ఒక ఆలోచన కానీ, ఉత్సాహం కానీ వీరందరిలో కూడా ఉంది. అటువంటి ఉత్సాహానికి, శక్తికి, ఆలోచన కూడా తోడవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తాను. ఒక మిస్కాన్సెప్షన్ ఉంది. రీసెంట్ ఈ మధ్య కాలంలో గమనిస్తాం. గ్రామంలో కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, అంతకుముందు 5 సంవత్సరాలు కావచ్చు. నాయకులు అనేది ఖచ్చితంగా బలమైనటువంటి నాయకత్వం, సమర్థవంతమైనటువంటి నాయకత్వం, సమాజం గురించి ఆలోచన చేయగలిగినటువంటి నాయకత్వం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాలి. యువకులు రాజకీయాలకు రావాలి. కానీ మీరందరూ ఆలోచన చేస్తామని ఏముందంటే, ఒక మిస్కాన్సెప్షన్, రాంగ్ ప్రెసిడెన్సీ సెట్ చేసుకున్నారు. డబ్బులు మాత్రం ఉంటేనే రాజకీయాలు రాణించగలరు. డబ్బులు సంపాదించేకే రాజకీయాలే కావాలని ఇది అధికారంలో ఉంటే. ప్రతిపక్షంలో ఉంటే ఏమవుతుందంటే, పేరుండే నాయకుడిని తిడతానే నాయకులు అయిపోతాం అనుకోండి. ఈ రెండు కూడా తప్పేదే. ఈ యువత పార్టీలో చేస్తున్నటువంటి పిల్లలు కూడా ఒకటి చెప్తున్నారు, మిమ్మల్ని మంచి నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యత తెలుగుదేశం పార్టీ, సరైనటువంటి దానిలో తీసుకునే బాధ్యత మాది. ఈ ఆలోచన విధానంలో తేడా తీసుకొచ్చేటువంటి బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. మీకు అవకాశాలు కల్పిస్తాం, మీరు అవసరాలు కూడా గుర్తిస్తాం. కానీ సమాజం శ్రేయస్సు కోసం కానీ, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కానీ, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కానీ మీరు చిరకాలం రాజకీయాల్లో ఉండే రకంగా, ఆ రకంగా మీ అందరి ఆలోచన ఉండే విధంగానే మిమ్మల్ని తీర్చిదిద్దాలని ఒక కృతజ్ఞతతోనే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మామూలుగా ఎమోషన్స్ ని రెచ్చగొట్టేది, పిల్లలు ఎవరన్నా రాజకీయాలకు రావాలని ఉత్సాహం ఉంటే ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకైనా ఉంటే ఇంట్లో కలుగుతాను. మమ్మల్ని తిరిగితే గొప్పవారు కాదు. ప్రజల్లో తిరిగి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకుంటే, వాళ్ళ బాధలు తీర్చేటువంటి ఆలోచన లేకపోతే, లేదు అన్యాయం అవుతున్నటువంటి, పీడిపోబడుతున్నటువంటి వర్గాలకు అండగా నిలిస్తే మీరు నాయకులు అవుతారు. కానీ మీరు డబ్బు కొట్టేసేదానికి, మీరు డబ్బు సంపాదించుకునేదానికి మీరు మమ్మల్ని తింటే గొప్పలు కాదనేది యువత కూడా హితవు కలుగుతాడు. ఆలోచన విధానంలో మార్పు తీసుకోమంటాడు. కష్టపడండి. షార్ట్ టర్మ్ పాలిటిక్స్ చేసుకొని ఈ కదిరి నియోజకవర్గంలో చాలా మందిని చూపించేది. చరిత్ర చూస్తే ఒక ఆయన 82, 83లో అంగట్లో బూరలు వేసుకునే వాడిని మంత్రిని చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ. వాస్తవమా కాదా? ఎందుకు మూలపడిపోయినాడు? ఎందుకు ప్రజలు ఆయన చూస్తే తప్పించుకొని పారిపోతున్నారు? ఆలోచన విధానంలో స్పష్టత లేకపోవడం. మళ్ళీ రెండోసారి కూడా అవకాశం ఇవ్వాల. రెండోసారి అవకాశం ఇస్తే కూడా ముందే క్యా అనే పార్టీనే ముందే క్యా మిలిగా ఇంకో ఆయన మీరందరూ చూస్తున్నారు. 1 టైం ఉండదు. ఒక ఆయన ఎంపీకి గెలిపించారు, పొద్దున 12 గంటలకు వేస్తారు. 7 నియోజకవర్గాలకు ప్రతినిధి, 7 లక్షల మంది ఓటర్లకు ప్రతినిధి. 12 గంటలకు వేస్తాడు. వాళ్ళందరూ కూడా ఇదే ఉంటారు, అడుగుతాడు. ఛార్జీ చేసుకొని
ఇప్పుడు కూడా వేరే చోట ఒక టీం 45 చేసుకొని పక్క ఊళ్ళలో కంపెనీల పేరు మీద ఫోన్లు చేస్తున్నాడు, కానీ 5 ఏళ్ళలో మనకు చేసింది లేదు. ఇప్పుడు కూడా ఇంట్లో కూర్చొని మై వస్తా అని చెప్పుకుంటా అంటారు. వీళ్ళు ఉంటే ఏది ఉండదండి. ఇవన్నీ కూడా పిల్లలకి ఎందుకు చెప్తానంటే వాళ్ళని తప్పు పట్టే కాదు, ఆ తప్పుగా నుంచి మనం అందరం నేర్చుకోవాలని చెప్పేసి ప్రజలు ఎందుకు వాళ్ళని మూలబెట్టారు. ఇంకో ఆయన 700 ఓట్లతో ఏదో గెలిచేసినాడు ఆయన పొరపాటుగా. 700 ఓట్లతో ఏదో గెలిచేసినాడు ఆయన పొరపాటుగా. గట్టిగా ఒక సంవత్సరం కూడా ఊరు పట్టలేక గంపగుతిగా ఆయన నమ్ముకున్నాడు, మన వాళ్ళందరినీ నమ్మేసినాడు. ఈరోజు మళ్ళీ ఎన్నికలు వచ్చిన వల్ల నాకు మేరా నామ్ గయా ముందే టికెట్ అవుతా అంటాడు. కైకు टिकट देते जैसे लोगों को, बस तो पार्टी हिसाब किताब में लेते थे लोगों को, जाने पब्लिक वोट देते थे लोगों को. एक बार भरोसा अगर आप लोग पब्लिक को धोखा देने वाला सियासत को काबिला देगा, ఇట్లా ఆలోచన విధానం ఉండబోతున్నాం. వీళ్ళన్నీ కేసు స్టడీ, వీళ్ళని చూసి ఇట్లా బతకూడదు అని మనం నేర్చుకోవాలా. ఈ ఊళ్ళో అవకాశాలు ఇచ్చినట్టు ఇట్లా బతకూడదని నాయకులు వేరే ఏ ఊళ్ళో లేదు, ఈ ఊళ్ళోనే స్పెషల్ 5 ఏళ్ళ కూడా దొరుకుతానే ఉంటాడు. మూడోది, ఒక ఆయన అధికారం లేకొచ్చా, అధికార పార్టీలో ఉండే, నిరంతరం నన్ను తిట్టేదే ప్రోగ్రాం పెట్టుకున్నా, నేను సమాధానం చెప్పేదే ప్రోగ్రాం పెట్టుకున్నా. అధికారంలోకి వచ్చిన 6 నెలలు నేను చెప్పిన నీ నెక్స్ట్ టికెట్ ఇవ్వలే స్వామి అంటే ఆయన లెక్కాచారాలు నాకు ఉన్నాయి. అంటే ఇంత సుదీర్ఘమైనటువంటి అనుభవము, ఆలోచన విధానం ఉన్నటువంటి నాయకత్వం మీ వెంట ఉంది. నేను ఇప్పుడు చెప్తానే మాటలు ఎవరినో కించపరచాలని కాదు, ఎవరినో ఎగతాళి చేయాలని కాదు, ఇవన్నీ జీవిత సత్యాలు, అక్షర సత్యాలు. మనం ఎందుకు వెనకబడున్నాము ఈ ప్రాంతంలో అంటే పేదరికం ఎక్కువగా ఉండేటువంటి ప్రజలు నివసించేటువంటి ప్రాంతం ఇది. నాయకత్వం అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి సమస్య. ఇక్కడ పేదలు ఎక్కువగా నాయకత్వాన్ని ఆశిస్తూ ఉంటారు. మనం మంచి చేయాలని తపన వాళ్ళకు ఉంటుంది, మనం మంచి చేస్తే సంతోషపడతారు, మన మీద ఆధారపడతారు. మనమేమో వాళ్ళ మీద ఆధారపడి బతికే బతుకుల నాయకత్వం ఇస్తే ఇప్పుడు చెప్పిన 4 పేర్లు మీకు కనపడతాయి. అట్లా కాకుండా వాళ్ళు ఆధారపడినప్పుడల్లా మనం అధికారంలో ఉన్నామా లేదా, పదవిలో ఉన్నామా లేదా అనుకోకుండా వాళ్ళ ఆపదంలో వాళ్ళు వెన్నుంటూ ఉంటే ఇక్కడ ఉన్నాడు, ఇట్లుంటారు. ఈ రెండు కూడా మీరు నిర్ణయం తీసుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. అధికారం లేక ఇప్పుడు అవకాశం కూడా పిలిచి వేదిక మీద అవకాశం ఇస్తాము. ఈ అవకాశాన్ని పేద ప్రజల కోసం పనిచేయండి, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయండి. మీరు ఒక్కసారిగా చిన్న అవకాశం కౌన్సిలర్ స్థాయిని కాకుండా వచ్చే రోజుల్లో పెద్ద అవకాశాలు ఎత్తుక్కోండి, మంత్రులు కావాలనుకోండి, మంత్రిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే కసితో బతకండి. అంతేగాని వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఏదో పరిగెత్తు, ఆలోచన విధానంలో స్పష్టత లేకుండా అధికారం అంటే పెత్తనం చలాయించడము, అధికారం అంటే దోచుకోవడము, అధికారం అంటే 4 డబ్బులు కూడా పెట్టుకోవడము, లేదా ఆస్తులు సంపాదించడం అనే ఆలోచన విధానం నుంచి పక్కకు రండి. అదొక ఎత్తు, అది దానికి ఒక వ్యాపారం, దానికి ఒక పద్ధతి ఉంటుంది. దాన్ని కూడా ప్రజలు మనం సక్రమమైన మార్గంలో చేస్తే అభినందిస్తారు, ఆశీర్వదిస్తారు. అట్లా కాకుండా ఈ వేదికని, ఈ యూనిఫారాన్ని, ఈ కండువాని, ఈ జెండాని, ఈ అధికారాన్ని మనం వాడుకొని ప్రజల మీద దర్పాన్ని ప్రదర్శించాలన్నా, ప్రజల నుంచి డబ్బులు దోపిడీ చేయాలన్నా, ఆస్తులు కూడబెట్టుకోవాలన్నా కూడా బ్రిటిష్ వాళ్ళనే పాల్గొనే దేశం. మనం చాలా చిన్న వ్యక్తులు కాబట్టి అర్థం చేసుకోమని కోరుతాను. వీళ్ళకి రోజున ఈ వేదిక మీద నుంచి ఒకటే చెప్తున్నా, కలిసిమెలిసి పని చేసుకోండి. ఆల్ఫా ముస్తఫాలు కావచ్చు, సమీర్ వాళ్ళు కావచ్చు, వీళ్ళు కలిసి పని చేసుకొని ఇద్దరికి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ గెలుస్తాం. దీనికి తమ్ముడు ఏమంటే మామూలుగానే అధికార పార్టీకి ఎప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కూడా పక్కన పెడతారు. అది మొదలు జరిగింది. కానీ కూడా ప్రధాన చంద్రబాబు గారిని పక్కన పెడితే అధికార పార్టీకి అండదండగా ప్రజలు కూడా ఓట్లు వేస్తారు. ఎందుకంటే వచ్చే 3 సంవత్సరాల పాటు మళ్ళీ అధికార పార్టీకి ఓటు వేసి ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని స్థానిక సంస్థలో కూర్చోబెట్టుకుంటే 10 మంచి పనులు జరుగుతాయి, ప్రజలకు కూడా తెలివితేటలు ఉంటాయి.
అందుకని అధికార పార్టీకి ఎప్పుడు కూడా మొగ్గు చూపుతారు. అది నా గొప్ప మీ గొప్ప ఇంకోరు గొప్ప కాదు, అది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అందం. అది ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఎవరైతే ఈరోజు వచ్చి జామ్యాలలో కూర్చున్నోళ్ళే కాదు, చూస్తున్నటువంటి వాళ్ళు, ఇళ్లలో నుంచి చూస్తున్నటువంటి వాళ్ళు, మీరు బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళు, ఈ ప్రాంతం బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళందరి కష్టాలలో మీరు భాగస్వాములు వెళ్తామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ ఈ రోజున పార్టీలో వచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా భవిష్యత్తులో మంచి అవకాశం రావాలని చెప్పేసి, ఉన్నతమైనటువంటి శిఖరాలకు రాజకీయంగా ఎదగాలని చెప్పేసి, మంచి దారిలో పోయే రకంగా ఆ అల్లా కూడా వాళ్ళకు ఆలోచన ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.